ఏమండి మావయ్య గారికి ట్రంకాలు బుక్ చేశారా? తర్వాత బుక్ చేస్తారు కానీ నోటి తెరు. ఏమిటండి అరే ఏంటండి పళ్ళు పడాలి ఏంటండి గొడవ? ఇది మన మొదటి రాత్రి. మొదటి రాత్రియా? మొదటి రాత్రిగా మర్చిపోలేను. మన మొదటి రాత్రి ఎప్పుడో గడిచిపోయిందిగా. ఎప్పుడు? జ్ఞాపకం లేదా? జ్ఞాపకం. అలాగే స్టడీగా ఉండు. ఎస్ ఎస్ దట్స్ గుడ్. అలా కాదు, కళ్ళు కదపకూడదు, రెపలేయకుండా అలాగే చూస్తూ ఉండు. ఎస్ ఎస్. అమ్మా టేబుల్ కూర్చో. రాధ, యాక్సిడెంట్ వలన నీ కళ్ళల్లో ఉన్న కార్నియా పూర్తిగా దెబ్బతింది. కాకపోతే అదృష్టం ఏమిటంటే కళ్ళకు సంబంధించిన నరాలు మాత్రం దెబ్బతినలేదు. అయితే నాకు చూపు వస్తుందంటారా డాక్టర్? వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది. కానీ మామూలు మందుల వల్ల కాదు. నీకు ఐ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి. అంటే ఆపరేట్ చేసి నీకు వేరే కళ్ళ అమర్చాలి. డాక్టర్ గారు, ఈ దురదృష్టవంతురాలకి కళ్ళు దానం చేసేది ఎవరు? ఉన్నారమ్మా, తాము పోయినా తమ కళ్ళతో లోకాన్ని చూపిస్తూ నీలాంటి వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపేవాళ్ళు ఉన్నారు. రాధ, నేను ఇవాళే ఐ బ్యాంక్కి అప్లికేషన్ పంపిస్తాను. నీకు సరిపోయే కళ్ళు అందగానే వాళ్ళు మనకు తెలియజేస్తారు. హలో, స్పీకింగ్. ఎవరు? వచ్చేసారా? ఎంతసేపు అయింది వచ్చి? సరే, నేను వెంటనే బయలుదేరి వస్తాను. అమ్మా రాధ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలమ్మా. ఏమి డాక్టర్ గారు విశేషం? ఏదైనా సంతోషమైన వార్త? అవునమ్మా, హనీమూన్కి వెళ్ళిన కొత్త దంపతులు, అదే నా కొడుకు కోడలు తిరిగి వచ్చారు. అందరికీ కళలిచ్చే నాకు 2 కళ్ళు వాళ్ళేనమ్మా. ఏమిటండి మీరు చిన్నపిల్లలాగా? మరేను సుజీ, ఇవాళ కూర ఏమిటి? ఏమిటండి మీరు ఇంకా మన హనీమూన్ లోనే ఉన్నాం అనుకుంటున్నారా? అంతే కదా మరి. మనం చిన్నపిల్లలాగా. సుజీ, ఈ పళ్ళు బాగున్నాయి కదా? బాగున్నాయి. ఏమన్నా చూస్తే ఏమనుకుంటున్నారు? ఇక్కడ ఎవరూ లేరు, చూసే వచ్చారు. అయితే మాత్రం వేళపడదేంటండి? ఏమిటి కొత్తగా పెళ్ళైన 3 పెళ్ళానికి వేళేమిటి పాలేమిటి? ఇదిగా అందుకే చెప్పాను, ఇంకా 10 రోజులు ఈ హనీమూన్ పేరుతో అక్కడే ఉండిపోదామని. నువ్వే తీసుకొచ్చావు, మామయ్య గారిని చూడాలి, మామయ్య గారిని చూడాలి. ఇదిగో మీరు పైకి వెళ్ళండి. మరి నువ్వు? నేను వస్తానుగా. నిజంగా వస్తావా? తప్పకుండా ఏమో, వస్తాను. నాకు భయం. రావేమో. అమ్మాయి, ఏమిటి మావయ్య, బాగున్నారా? నేను బాగున్నాను, కానీ మీ ప్రయాణం బాగా సాగిందా అమ్మా? జలపతి ఏం చేయలేదు కదా? లేదు మావయ్య. మావయ్య, ఏ ఊరు వెళ్ళినా ఏదో కాను తీసుకురావడం మీ అబ్బాయి గారు అలవాటు కదా. ఈసారి నేను తీసుకొచ్చాను. ఏంటమ్మా అది? కాశ్మీర్ షాల్వా. ఈ శాలువాలు చేతికర్లు నాకెందుకమ్మా? ఈ వయసులో మనవన్నో మనవరాల్లో ఇస్తే వాళ్ళతో ఆడుకుంటూ కూర్చుంటారు. ఇదిగో ఎప్పుడు ఇస్తావో ఏమో. అమ్మా, ఆ రోజు మీరు నాకు తాంబూలం ఇస్తానన్నప్పటి నుంచి బుర్ర తిరిగిపోయి బుద్ధి వచ్చేసింది. మరి దాంతో పనికొచ్చే పనులు ఏమైనా చేశారా? అమ్మమ్మ, ఎంత మాట! హైదరాబాద్ లో ఉన్న ఆఫీసు పెద్దయ్య గారితో మాట్లాడి ఇక్కడ మార్పించేశాను. మాకు బృందావనం అని ఒక మందిరం ఉందిలేండి. తమకు తెలుసు కదమ్మా, దాన్ని అద్దెకిచ్చేసాను. ఆఫీసులో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసేసి మగాళ్ళని వేసేసాను. నేను ఇప్పుడు అంతా బారిపోయిన మనుషులండి. సరే గాని మళ్ళీ మీరు అలా ఇలా అని ఏమైనా తెలిసిందంటే మీ తాంబూలం మీకు... ఆ మాట మాత్రం అనుకోండి అమ్మా. అమ్మోయ్, మళ్ళీ మీకు చెప్పలేదు అనుకుండా నేను మీకు ముందుగానే చెప్పేస్తున్నాను. చెప్పండి.
చిన్నబాబు గారు 15 రోజుల నుంచి ఆఫీస్కు రావడం లేదు. ఏంటండి ఇది మీకు బాగుందా అంటే వెధవా పీకి నొక్కేస్తానని అంటున్నారమ్మా. అదేంటి నాతో ఆఫీస్ స్ట్రైక్ అన్నారే? స్ట్రైక్ నా బొంద, ఆయనే ఆఫీస్కు రానంటే స్ట్రైక్ చేస్తున్నారు. సుజయ్ 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 వెంటనే బయలుదేరు. సినిమాకి టైం అయింది. ఏమొస్తుంది? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే కాస్త అమ్మాయి గారితో మాట్లాడదామని. ఐసి సుజయ్ మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఉంది. మార్నింగ్ షో గురించి టికెట్ బుక్ చేశాను. వెంటనే బయలుదేరు. సాయంత్రం పోదాం. ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి. అదేమిటి సుజయ్ భలేదనివే, ఎప్పుడు చెప్పాగా ఆఫీస్ స్ట్రైక్ అని. మీ నాటకాలన్నీ నాకు తెలిసిపోయి ముందు ఆఫీస్ బయలుదేరండి. ఏమొస్తుంది? నాకేం తెలీదు, ఏయ్, నాకేం నువ్వు- తెలీదు. ఇదిగో ఆయనేం బెదిరించనక్కర్లేదు. ముందు మీరు ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే మామయ్య గారితో చెప్తా. మామయ్య అరుస్తావు ఎందుకు? ఇదిగో మరి ఆఫీస్కి వెళ్ళడానికి బ్రీఫ్ కేస్ అది పైనందిగా, వెళ్ళి తీసుకొద్దాం తీసుకొద్దాం తీసుకొద్దాం. నా బాబే, మీ వేషాలన్నీ నాకు తెలుసు, కానీ మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అది తీసుకొస్తాను. కాదు సుజీ, మన ఇద్దరం వెళ్ళి ఏం తీసుకొద్దాం. పర్వాలేదు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇక్కడే ఉండండి. ఏయ్, ఆఫీస్కి రావట్లేదని చెప్తావా? ఏమిటండి ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం 15 రోజుల నుంచి ఆఫీస్కి రాకుండా ఉంటానా? ఇది ఏమైనా బాగుందా మీకు? పాను ఏమిటన్నా? కొడతారా కొడతారా? అమ్మాయి గారు, అమ్మాయి గారు. ఏయ్, ఏమండి, ఇదిగోండి బయలుదేరండి. బయలుదేరతాను. రాత్రికి తెల్ల చీర మల్లెపూలు గుర్తుంది, బయలుదేరండి. వస్తాను వస్తాను. ఇది తీసుకుని బయలుదేరు. వస్తాను. భలేవారే, పెళ్లి కాకముందు ఈయనకు ఆఫీసే పెళ్ళం, పెళ్ళైన తర్వాత పెళ్ళమే ఆఫీస్ అయిపోయింది. అమ్మాయి అమ్మాయి, ఏమైంది? ఏమైంది అమ్మాయి? పెద్దయ్య గారు, పెద్దయ్య గారు. ఏమిటమ్మా ఏమిటమ్మా ఏమైంది? ఏం లేదు మావయ్య, కాస్త కడుపులో నొప్పిగా అనిపించింది. నొప్పా? అయితే డాక్టర్ చూపిద్దాం. బయలుదేరు. పర్వాలేదు మావయ్య, కాసేపట్లో తగ్గిపోతుంది. బాలేదానివే, ఎందుకు నొప్పి వచ్చిందో తెలుసుకోవద్దు. డాక్టర్ దగ్గరికి వెళ్దాం. బయలుదేరు. గట్టిగా ఊపిరి పీల్చమ్మా. ఒరేయ్, చిన్నప్పటి నుంచి నీకున్న బుద్ధి పోరు ఇచ్చావు కాదు. డాక్టర్, రామ్మా. కడుపులో నొప్పి ఎలా ఉంది? తగ్గిపోయింది మావయ్య, మీరు అనవసరంగా కంగారు పడకండి. అదే మాటమ్మా, నీకు అత్తైనా మావైనా నేనే కదమ్మా. కంగారు పడకుండా ఎలా ఉంటాను చెప్పు. నువ్వేం కంగారు పడినక్కర్లేదురా, ఏదో సింపుల్ డిజార్డర్. అయినా ఎందుకైనా మంచిదని అన్ని టెస్టులు చేయించాను. నువ్వు రేపు సాయంత్రం ఒకసారి రిజల్ట్ చూద్దాం. హాయ్ గోపి, ఓ జ్యోతి, నువ్వా? థ్యాంక్ గాడ్ గుర్తున్నానన్నమాట. ఒంటరిగా ఉన్నారా? నే కంపెనీ ఇస్తారు. ఐ ఫ్రీ టుడే. సారీ, నువ్వు ఫ్రీ అయినా కాస్ట్లీ అయినా నాకు అనవసరం. నాకు పెళ్ళైంది. వాట్ ఎ జోక్, వాట్ ఎ జోక్. గోపాలకృష్ణుడికి పెళ్ళవడవా? ఇంతకీ అది ఎన్ని రాత్రులకి భార్య? షడప్, అసహ్యంగా మాట్లాడకు. నేను నువ్వు వెరిగిన గోపాలకృష్ణుని కాదు. పెళ్లి చేసుకుని పూర్తిగా మారిపోయాను. పెళ్లి చేసుకున్నారా? ఐఎమ్ సారీ, పాత పరిచయంతో అలా పలకరించాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. పిలిచారా మావయ్య? అవునమ్మా, రా. నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని. ఏమ్మా, నిన్ను బాబు ఎలా చూసుకుంటున్నాడు? చాలా బాగా చూసుకుంటున్నారు మావయ్య. ఇదివరకులా కాదు, ఆయన ఇప్పుడు చాలా మారిపోయారు. అటువంటి ఆయనకి భార్యను కావడం నిజంగా నా అదృష్టం మావయ్య. అదృష్టం నీది కాదమ్మా, నువ్వు వాడి భార్యవు కావడం, ఈ ఇంటి కోడలివి కావడం మా అందరి అదృష్టం. ఆడదిక్కు లేని ఈ ఇంట్లో దీపం పెట్టి ఈ ఇంటికే వెలుగు నింపావమ్మా. మావయ్య, డాక్టర్, బాంబే డాక్టర్ అద్వానికి అర్జెంట్ రంగాలు బుక్ చేయి. అలాగే డాక్టర్. ఏమిట్రా, ఏమిటి అలా కంగారు పడుతున్నావు? ఏమిటి అనుమానం? ఏం జరిగింది? మూర్తి, ఈ కేసు డయాగ్నోసిస్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. అంటే గాబరపడకు. ప్రొద్దున్న నేను చెప్పినట్టు ఇది సింపుల్ డిజార్డర్ మాత్రం డెఫినెట్ గా కాదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ద లివర్. ఈ విషయంలో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను రా. అందుకే ఈ రిపోర్ట్స్ అన్ని బాంబే స్పెషలిస్ట్ పంపిస్తున్నాను. ఒరే ఒరే, ఏమిట్రా? ఇస్ ఇట్ సో సీరియస్ మ్యాటర్? కాకూడదనే కోరుకుంటున్నాను. ఏదేమైనా అమ్మాయి శారీరకంగా అలసటపడకూడదు, మానసికంగా ఉద్రేకపడకూడదు. అంతేకాదు, భార్యాభర్తలిద్దరూ కలుసుకోకుండా ఉండడం మంచిది.
కనీసం బాంబే నుంచి రిపోర్ట్స్ వచ్చే వరకు